నమస్తే, అంతరార్థానికి స్వాగతం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కనీస పెన్షన్, దీనిపైన మీరు ప్రభుత్వ వర్గాలకు, ప్రధానమంత్రికి, ప్రతిపక్ష నాయకులకు, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి గారికి లేఖలు రాయమని మిమ్మల్ని నేను కోరాను. చాలామంది రాసినట్టు చెప్తున్నారు. అట్లాగే మీ సూచనలలో నన్నే ప్రత్యక్షంగా ప్రధానికి రాయమని, ప్రతిపక్ష నాయకులకు రాహుల్ గాంధీ గారికి రాయమని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాయండి అని చెప్పారు. సూచన నచ్చి నేను వెంటనే వీరందరికీ మీ తరఫున లేఖలు రాశాను. ఒక దగ్గర నుంచి మనకు సమాధానం కూడా వచ్చింది. నేను రాసింది నిన్ననే. వెంటనే సమాధానం పవన్ కళ్యాణ్ గారి నుండి వచ్చింది. మనం చేపట్టిన ఈ విషయాన్ని అభినందిస్తున్నట్టుగా తెలియజేస్తూ పిటిషన్ను సమగ్రంగా పరిశీలించుతామని తెలిపారు. వారి కార్యాలయం నుంచి మనకు అందింది. వారు సమగ్రంగా పరిశీలించి మనకు తెలియజేస్తారని అనుకుందాం. అయితే ప్రధానికి, ప్రతిపక్ష నాయకులకు, ఇతరులకు నేను మీ తరఫున రాసిందేంటి ఆ వివరాలు మీకు తెలియజేస్తాను. అయితే మీ వ్యాఖ్యలలో కొందరు మీరు అస్తమానం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కనీస పెన్షన్ విషయం పైన ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీకు రైతుల సమస్యలు కనిపించడం లేదా? దేశంలో ఇతరుల సమస్యలను మీరు పట్టించుకోవడం లేదు లాంటి మాటలు అన్నారు. నేను దీనికి ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు తెలుసుకోవాలి. అయితే ఆ విషయాన్ని నేను మీకు ముందు నేను ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ విషయంలో రాసింది ఏంటి తెలియజేసిన తర్వాత వివరిస్తా. కాస్త ఓపికగా అది కూడా చూడండి. ఎందుకంటే మీ అంగీకారము అనంగీకారం దానికి అవసరం అవుతుంది. నాకు ముందు నేను రాసింది ఏంటి, ప్రధానికి రాసినట్టుగానే ఇతరులకు రాసి వారు చొరవ తీసుకొని మర తరఫున ప్రధానిని, ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని కోరాను. ప్రధానికి రాసింది ఇది: అయ్యా, 75,59,000 శ్రామికులు ఉన్నారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ అందుకుంటున్నటువంటి వారు. దీంట్లో 36,48,000 మంది, అంటే సగం 48% 1,000 రూపాయలు అంతకంటే తక్కువ పెన్షన్ అందుకుంటున్నారు. ఇంకొక 15% 11,73,000 మంది 1,500 లోపలనే వాళ్ళకి పెన్షన్ అందుతుంది. సరే, కొందరు ఎవరికైనా కొంచెం ఎక్కువగా అందుతుంది 5,000 దాటి అంటే అది ఉన్నది ఎంత? 0.35%, 1% కూడా కాదు. మరి వీరి జీవనం గడిచేది ఎట్లా? కనీసం వాళ్ళ మందులు కూడా కొనుక్కోవడానికి డబ్బులు అందడం లేదు కదా. జీవించే హక్కు అందరికీ ఉంటుంది కదా. రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారము ఆ జీవించే హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన లేదా? అయితే ఇది మీరు ఇవ్వమని అడుగుతున్నారు, కానీ ఇవ్వడం సాధ్యం ఎట్లా? సాధ్యాసాధ్యాలు కూడా చెప్పాలి కదా అన్నారు. అందుకోసమని చెప్పి నేను వారికి అభ్యర్థించిన దాంట్లో చెప్పింది ఈ లేఖంతా మీరు చదవండి. ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్, ఏదో ఉచితంగా దాన ధర్మాలతో ఇస్తున్నటువంటిది కాదు. యాజమాన్యాల కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ నుంచి 8.33% వారు ఉద్యోగం చేస్తున్నప్పుడు పెన్షన్ నిధికి వెళ్తుంది. అంటే ఇది ఉద్యోగులకు సంబంధించిందే. ఒకవేళ పెన్షన్ నిధి కనుక లేకుండా ఉన్నట్టయితే ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉద్యోగులకు రావాల్సిందే. అట్లాగే 1.16% ప్రభుత్వం కూడా ఇస్తున్నది కదా. ఇట్లా నిధి ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ నిధి పెద్ద నిధిగానే తయారైంది. 7,80,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి దగ్గర 2022-23 గణాంకాలు చూస్తే. తర్వాత సాలైన కొత్తగా చేరుతున్న ఉద్యోగులతో సహా ఇప్పటిదాకా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా రిటైర్ కాని వాళ్ళు 64,885 రూపాయలు చెల్లిస్తున్నారు. తర్వాత ఈ జమైన మొత్తం మీద వచ్చేటువంటి వడ్డీయే ఒక్క సంవత్సరం మనం ఉదాహరణ తీసుకుంటే 51,985 కోట్ల రూపాయలు. అన్ని కోట్ల రూపాయలే. మొత్తం జమైంది 7,80,000 కోట్ల రూపాయలు. దీనికి ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి పెన్షన్ కానీ లేదా ఇతర ఉపసంహరణ విడ్రాయల్ బెనిఫిట్స్ కలిపితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చేది 21,797 కోట్లు. ప్రతి సంవత్సరం వస్తున్న వడ్డీలో 42%, మొత్తం ఫండ్లో కాదు, ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్స్లో కాదు. అంటే దీన్ని బట్టి చూస్తే నిధుల కొరత లేదు కదా.
ఒకవేళ నిధుల కొరత వచ్చింది పెంచితే రాదది, ఇదొక ఊహాజనిత ప్రశ్న. ఒకవేళ వచ్చింది అంటే అతి స్వల్పంగా వస్తుంది. అది అంత స్వల్ప మొత్తము ప్రభుత్వం తన బాధ్యతగా బడ్జెట్ నుంచి కేటాయించవచ్చు. కనుక న్యాయంగా నెలకు 10,000 రూపాయలన్నా కనీస పెన్షన్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను కోరాను. అంతేకాకుండా మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో 4,000 అంతకు మించి కూడా పెన్షను పేదలకు ఇచ్చే సొమ్ము ఇస్తున్నారు. అది కాంట్రిబ్యూటరీ కాదు. మరి ఏ ఫండ్ లేకుండా వాళ్ళు ఇవ్వగలిగినప్పుడు మన కేంద్ర ప్రభుత్వము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఫండ్తో ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. కనుక దయచేసి 10,000 వరకు పెంచండి. మీ విధేయుడు పిఎస్ఎం రావు మీ అందరి తరఫున ప్రధానిని కోరింది. మీకు ముందుగా చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మీరు కాస్త కలగజేసుకొని మీరు ఇస్తున్నారు కనుక కేంద్రం కూడా ఇచ్చేటట్టు చేయండి అని. అట్లాగే ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా దయచేసి దీనిపైన మీరు ఆలోచించి మీరు ప్రభుత్వాన్ని అడగండి అని మీ తరఫున నేను అడిగాను. ఇక ఈ విమర్శ విషయానికి వస్తే ఒక్కసారి చూడండి నా ఛానల్. ఇప్పటిదాకా నేను 457 వీడియోలండి. దీంతో 458 అవుతుంది. ఒక 7-8 వీడియోలు. ఎన్ని వీడియోలు నేను ప్రావిడెంట్ ఫండ్ పైన చేసింది, మినిమం పెన్షన్ పైన చేసింది మీరు చూడండి. వాటిలో ఎంత ఇది నేను ఇప్పటిదాకా స్పందించిన అంశాలు, మహిళలకు సంబంధించిన విషయాలు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, ఆహార భద్రతకు సంబంధించినటువంటి సమస్య, ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి సమస్యలు, వీటన్నింటిపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నాను. బడ్జెట్ గురించి వివరిస్తున్నాను. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇవన్నీ చూడక కొందరు మిత్రులు కేవలం దీనిపైనే నేను మాట్లాడుతున్నాను అంటున్నారు. దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే ఇది సీనియర్ సిటిజన్లకు సంబంధించినటువంటిది. ఈ సమస్యను మనం వాయిదా వేయడానికి వీలు లేనటువంటిది. 500-1000 రూపాయలతో జీవనం గడవని పరిస్థితి. కనుక మనం స్పందించి దానిపైన వివరాలని చెప్పి మనం అడిగేటువంటి విషయం, మన కోరిక న్యాయసమ్మతమైంది అని చెప్పాలని ముందు తెలియజేసి దాని తర్వాత మిమ్మల్ని రాయమని మీరు చెప్తే మీ ఆజ్ఞను, మీ సూచనను శిరస వహించి నేను రాశాను. అంతే తప్ప దీంట్లో ప్రత్యేకంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించి నా వారిదే తీసుకోవాలి, ఇతరులు తీసుకోవాలనేది ఏమీ లేదు. చూడండి, నేను ఈ వీడియో కింద వివరణ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. అది సాధారణంగా చూడరు, సమయం ఉండదు. కానీ దయచేసి మీరు చూడండి. దాంట్లో నేను మచ్చుకు ఏ సమస్య పైన స్పందించి ఇప్పటిదాకా వీడియోలు తీసిన విషయాలు దాంట్లో తెలియజేశాను. మీరు చూస్తే మంచిది దానికి. తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో లాగానే ఇతరుల సమస్యలు కూడా మనము వివరణాత్మకంగా అన్నీ తెలియజేసి, ఇంకా ఇంతకుముందు చెప్పిన వాటిని మరింత తెలియజేసి ప్రభుత్వాన్ని అభ్యర్థిద్దాం ఈ ఛానల్ ద్వారా. మీ సహకారంతో, మీ సహకారం లేకుండా ఏమి చేయలేము. మీరు సహకరించి ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేసి సూచనలు చెప్పి అవసరమైన విమర్శనలు చేస్తే దాన్ని సరి చేసుకోవడానికి నాకు వీలవుతుంది. ఖచ్చితంగా యువకుల విషయం అవనివ్వండి, నిరుద్యోగుల విషయం అవనివ్వండి, రైతుల విషయము మనము తప్పనిసరిగా, ఈ ఛానల్ ఉద్దేశమే అది సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు, ముఖ్యంగా బలహీన వర్గాలకు, పేదలకు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి సంబంధించిన సమస్యలపైన స్పందించడానికి ఈ ఛానల్. కనుక మనం ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా తీసుకుందాం, వాటిని మనం ముందుకు తీసుకొని పోదాం. మళ్ళీ ఈ వివరణ ఇచ్చేటువంటి డిస్క్రిప్షన్ బాక్స్ అంటున్నానే, అనేకసార్లు నన్ను మీ ఫోన్ నెంబరు ఇవ్వండి అని అడుగుతున్నారు. అనేకసార్లు నేను నా ఫోన్ నెంబర్ అంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఫోన్లో మాట్లాడడము మీకు వీలవదు, నాకు అంత వీలయ్యే విషయం కాదు కదా మనకు. కనుక వాట్సాప్లో మీ సూచనలు ఏమైనా ఉంటే, ఏమైనా సందేహాలు ఉంటే, నేను చేయగలిగినవి, నివృత్తి చేయగలిగినవి ఉంటే వీలైతే నేను స్పందించి నాకు రాసిన వాళ్ళకు మళ్ళీ జవాబు ఇస్తూనే ఉన్నాను. చాలామంది మీరు గమనించే ఉంటారు. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అనేకసార్లు ఆ ఫోన్ నెంబర్ని ఇస్తూనే ఉన్నాను. అయినా కూడా మళ్ళీ అడుగుతున్నారు.
అట్లాగే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే ఈ వీడియో ఏ తేదీన వచ్చింది అనేది చూడకుండా మనం 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద ఒక వీడియో చేసి అప్పట్లో అది తాజా సమాచారం అయితే ఇదేం తాజా సమాచారము, ఇవాళ ఏం జరిగింది అని అడుగుతున్నారు. దయచేసి గమనించండి, మనం అనేక వీడియోలను తయారు చేస్తున్నాము, మీకు సమర్పిస్తున్నాను. 3 ఏళ్ల కిందవి అది అప్పటికి తాజా అయితే ఈ రోజున కాదు. ఈ రోజున తాజా అని అప్పటి సమాచారాన్ని ఎప్పుడూ చెప్పడం లేదు, చెప్పాల్సిన పని లేదు. కనుక మీరు కాస్త నిశ్చితంగా పరిశీలించి, అంటే ఎవరైతే ఈ మాట అన్నారో తాజా అని 3 ఏళ్ల కింద చెప్తున్నారంటే 3 ఏళ్ల కింద విషయం 3 ఏళ్ల కింద చెప్పిందే. అప్పటి వీడియో ఎట్లాగో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కదా, అది మీరు చూశారండి. దయచేసి గమనించి మన్నించండి. ఇక పవన్ కళ్యాణ్ గారి నుండి వివరాలతో వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఇతరులకు మనము విన్నవించుకున్నాం కదా. గౌరవనీయులు మోదీ గారు, గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ వారి నుంచి మన అభ్యర్థన పైన వచ్చేటువంటి స్పందన మీకు నేను ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా తెలియజేస్తాను. ఇతర సమస్యలను మనం ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలనేది అందరూ తెలియచేయచ్చు, అన్ని వర్గాలు. ధన్యవాదాలు. ఈ ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు ఇది ఉచితమే, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను ప్రోత్సహించి ఇట్లాంటి అనేక వీడియోలు మీకు సమర్పించ వీలు కలిగించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.